అది లోపలికి వెళ్తాం. ఎందుకమ్మా నన్ను విసిరి పారేశావు? ఎందుకమ్మా నన్ను అనాథలా గూడ్స్ బండిలో పడేశావు? నేనేం తప్పు చేశాను? ఎందుకమ్మా అంత పని చేశావు? నువ్వంటే నాకెంత కోపం ఉండేదో తెలుసా? నా కంటికి కనిపించిన మా అమ్మ అంటే నాకెంత కోపం ఉండేదో తెలుసా? ఏదో ఒక రోజు నువ్వు కనిపిస్తే 1000 ప్రశ్నలు అడగాలనుకున్నాను. కానీ ఇప్పుడు నిన్ను చూస్తుంటే నా కోపం అంతా పోయిందమ్మా. నిన్ను అమ్మా అని పిలుస్తూనే ఉండాలనిపిస్తోంది. అమ్మా అమ్మా. సూర్య, నన్ను చూడు. నన్ను ఒక్కసారి చూడు. ఇంతకాలంలో పడ్డ కష్టాలన్నీ రావాలి. నువ్వు కళ్ళు తెరవటానికి ముందే నిన్ను విసిరి పారేశాను. నేను నీకు నేను పేరు పెట్టింది లేదు, నిన్నెత్తుకుని లాలించలేదు, నీకు గోరు ముద్దలు తినిపించలేదు. ఎందుకురా నీకు ఇటువంటి అమ్మ? ఏ పుణ్యాత్మాలు కడుపునైనా నువ్వు పుట్టుండకూడదా? కానీ కానీ నాకు తెలుసు, ఏదో ఒక రోజు నా బిడ్డ నాకు దొరుకుతాడని, ఎన్ని సంవత్సరాలకైనా వాడు నాకు కనిపిస్తాడని. చూస్తే వాడి కాళ్ళ మీద పడి ఏడవాలని, నా ప్రాణాలు పోయే వరకు ఏడవాలని. నువ్వు ఏడిస్తే నేనేమైపోతానమ్మా? ఏడవకమ్మా. నువ్వు నాతో వచ్చే సూర్య, మనమందరం ఎక్కడికైనా, వేరే ఎక్కడికైనా వెళ్ళిపోదాం. ఇక మీద ఇవన్నీ వద్దు, మనమంతా ఒకటిగా ఉందాం. ఎలా అమ్మా? ఎలా అమ్మా దేవాన్ని వదిలి రాగలను? నాకెవరూ లేనప్పుడు వాడొక్కడే నన్ను ఆదుకున్నాడు. ఇప్పుడు ఎలా అమ్మా వాడిని వదిలి రాగలను? నువ్వు అర్జున్తోనే ఉండాలి, నేను దేవాతోనే ఉండాలి. అది న్యాయం. అక్కడ షూటింగ్ ఆర్డర్ ఏదో మాట్లాడుతున్నారు. ఎన్ని సంవత్సరాల తర్వాత నువ్వు నాకు దొరికావు. నీకు అర్జున్కు ఏదైనా జరిగిందంటే నేను భరించలేను. నేను పుట్టినప్పుడే చావలసింది. ఇప్పుడు కొత్తగా చావు గురించి భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు అర్జున్ గురించి దిగులు పడకు. నా వల్ల అర్జున్కి ఏ హాని జరగదు. నీ మీదొట్టు, మా అమ్మ మీదొట్టు. సార్, క్యాజువాలిటీ రిపోర్ట్. హైదరాబాద్ సెక్రటరియట్ నుంచి ఫోన్ సార్. చీఫ్ సెక్రటరీ మీతో అర్జెంటుగా మాట్లాడాలి. హలో. ఎస్ సార్. సార్, నేను ఎక్స్ప్లెయిన్ చేయగలను.
సార్ వీ కెన్ షూర్లీ బ్రింగ్ ఇట్ అండర్ కంట్రోల్. సార్ కొంచెం టైం ఇవ్వండి సార్ ప్లీజ్. సార్ ఈ దేవరాజు లాంటి వాడిని ఎస్ సార్ ఎస్ సార్ థ్యాంక్ యూ సార్. నన్ను హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేశారు. వచ్చే సోమవారం ట్రాన్స్ఫర్ ఆర్డర్ వస్తుంది. అంతవరకే మనకి టైం ఉంది. ఆ కలెక్టర్ చావాలి, ఎస్పీ చావాలి. అది నీ బాధ్యత. తొందరపడి ఏం చేయకుదేవా. మనం ఇంతవరకు తప్పు చేసిన వాళ్ళు మాత్రమే కొట్టాం, దండించాం. చూడు చూడు, పోలీస్ స్టేషన్లో అడ్డమైన వాళ్ళంతా నన్ను కొట్టారు, చచ్చెట్టు కొట్టారు. చూడు, దెబ్బకి దెబ్బతీద్దాం, ఊరించి మార్పిద్దాం. ఎందుకు సూర్య ఆ కలెక్టర్ని ఏమి చేయకూడదని ఎందుకంటున్నావు? నీకు కావలసిన వ్యక్తి కలెక్టర్ని పెళ్లి చేసుకుందనా? నువ్వు ప్రేమించిన వ్యక్తి విధవ కాకూడదనా? ఏమన్నావు దేవా? నన్ను చూసి చెప్పు. కాదని చెప్పకు సూర్య. ఆ కలెక్టర్ తండ్రి నీ కోసం వస్తున్నాడు. ఏదేదో జరుగుతుంది నాకు తెలియకుండా. నా మీదే సందేహపడుతున్నావా దేవా? స్నేహం అంటే ఏమిటో తెలుసా నీకు? భాస్యం అంటే ఏమిటో తెలుసా నీకు? సూర్య అంటే ఏమిటో తెలుసా నీకు? ఇంతకుముందే నీకు ఎన్నోసార్లు చెప్పాను, నీకోసం నా ప్రాణాలు ఇస్తానని. తీసుకో తీసుకో. నీకు ఇవ్వడానికే ప్రాణం, అదెందుకు నాకు అర్థం కాదు. ఈ ఊరు బంధం సొంతం అవన్నీ నాకు ముఖ్యం కాదు. నన్ను కన్న తలొచ్చిన కూడా నువ్వే దేవాయే, అర్థమైందా? అయితే ఆర్జున్ని చంపేసిరా. అది మాత్రం నా వల్ల కాదు. ఏ నా వల్ల కాదు. ఎందుకు వల్ల కాదు? నా వల్ల కాదు. ఏమంటే అర్జున్ నా తమ్ముడు. నన్ను కన్న తల్లి అర్జున్ కూడా కంది. నా వల్ల అర్జున్కి ఏ హాని రాదని మాటిచ్చాను. మా అమ్మకి మీరు ఈ ఊరి నుంచి మారిపోవటానికి ముందే ఆ దేవరాజ్ సూర్య ఇద్దరు ఉండరు. అదిలా కొన్ని న్యాయమైన విషయాలను చట్ట ప్రకారం అమలు చేయలేము. వేరే రూట్లో చేయాలి. ముళ్ళును ముళ్ళుతో తీయాలి. సర్వరాయుడా? అవును, మనమేమి చేయనక్కర్లేదు. వాళ్ళలో వాళ్ళే కొట్టుకుంటారు, వాళ్ళే అంతమైపోతారు. మనం చూడనట్టు ఊరుకుంటే చాలు. ఇలా చేస్తే వాళ్ళకి మనకి వ్యత్యాసం లేకుండా పోతుంది. వ్యత్యాసం ఉంటుంది. రేపు మనం ప్రాణాలతో ఉంటాం, కానీ ఆ దేవరాజు ప్రాణాలతో ఉండడు, సూర్య ప్రాణాలతో ఉండడు. ఇది ఖాయం. అంత పని చేయొద్దు అర్జున్, అలా చెయ్యొద్దు. నేను బతిమాలుకుంటున్నా, నీ కాళ్ళ మీద పడి వేడుకుంటున్నా. వద్దురా, అదే వద్దు. సూర్య 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 నా బిడ్డరా, నేను కన్న బిడ్డ. వాళ్ళే
తెలిసి నువ్వు నాతోడే ఉన్నావా? నీ కుటుంబం అని తెలిసి కూడా వాళ్ళకెదురు నిలిచావా? నీ ఒంటిలో ప్రవహించేది అదే రక్తమని తెలిసి నువ్వు నువ్వు నా స్నేహితుడు అని చూసావా అండి? చూసావా నా సూర్యాని? ఇది స్నేహం అంటే వాడి కుటుంబాన్ని వదులుకుని నాతో ఉన్నాడు. సుందరా, చూసారా? నా తల బదిలి చూసారా మీరు? సూర్య నీ కొడుకు అమ్మ, అన్నయ్య అమ్మ, నాన్నతో నా ఇన్నాళ్ళు కష్టపడుతున్నది నీ బిడ్డను చంపాలనుకున్నా కదమ్మా. సూర్య, నాకు తోడబడిన వాడిని ఎవరు లేరు. నువ్వే నాకు. అర్జున్ నీకు తమ్ముడైతే నాకు తమ్ముడే. నీకు కుటుంబం ఉందంటే అది నాకు సొంతమే. నన్ను విడిచి వెళ్ళకూడదు. నేను మాటిస్తున్నానమ్మా, మాటిస్తున్నాను. నీ బిడ్డకి ఏ హాని జరగనివ్వను. నా అన్నకి ఏ హాని జరగనివ్వను. దేవా, ఎక్కడికి? కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తున్నా. సూర్య, నేను లొంగిపోతా. రవి, హలో, చెప్పండి సార్. ఒక్క నిమిషం. నాన్న, ఎస్పీ మీతో మాట్లాడాలంటున్నారు. ఏమిటట? దేవరాజుని సూర్యని ఏమీ చేయొద్దంటున్నారు. నేను ఇక్కడ లేనని చెప్పు. కలెక్టర్ గారు, కలెక్టర్ గారు, లొంగిపోవడానికి వచ్చాం. నా సూర్య కుటుంబం, నా కుటుంబం. లొంగిపోవడానికి వచ్చాం. అరెస్ట్ చేయండి. దేవా! సూర్య! దేవా, నాకేం కాలేదు. నాకేం కాలేదు దేవా. దేవా, 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 దేవా!
సర్వనాయుడు సర్వనాయుడు నా స్నేహితుడి చంపేశావు కదరా. దేవాన్ని చంపేశావు కదరా. నా దేవరాజును చంపేశావు కదరా. నా స్నేహితుడిని చంపేశావు కదరా. నా కంటి ముందే చంపేశావు కదరా. నా ఒళ్ళోనే చంపేశావు కదరా. సారీ సార్, సూర్యకి వ్యతిరేకంగా మా దగ్గర ఏ ఆధారము లేదు, ఏ సాక్ష్యము లేదు. ఇతన్ని మేమేమీ చేయలేం. అన్నయ్య, వెల్ మిస్ యూ సార్. వస్తాను. గుడ్ లక్. వస్తానన్నయ్య. అమ్మా రండి. అమ్మా టైం అయింది, రండి. నువ్వు వెళ్ళరా, మేము సూర్యతో ఉంటాం.